వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గోదావరి జిల్లాలకైతే వరద కష్టాలు అయితే మొదలయ్యని చెప్పాలి. ప్రధానంగా జూన్ ఆగస్టు నెల వచ్చిందంటే చాలు మొత్తం గోదావరి అయితే ఉగ్రరూపం దాలుస్తుంది. అందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి ఈ వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలన్నీ కూడా దిగుకు వస్తున్న నేపథ్యంలోనే, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏదైతే కురుస్తున్నటువంటి వర్షాలు ఇప్పుడు గోదావరి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గోదావరి అయితే క్రమంగా గత కొన్ని రోజుల నుంచి కూడా నిలకడగా ఉన్నటువంటి గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోదావరి ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో, తీర ప్రాంతాలు ఇప్పటికే ఈ యొక్క వరద ముప్పు వాటిల్లో అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పాలి. ఏదైతే చింతూరు మొదలుకొని అలాగే చింతూరు నుంచి అలాగే గండిపోసమ్మ ఆలయం అయితే ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో శబరి నది కూడా, ఆ శబరి నదితో పాటు అలాగే గోదావరి రెండు కూడా ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఐటీడీఏ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా అక్కడ నుంచి దిగువకు వస్తున్న నేపథ్యంలోనే అక్కడి నుంచి మొదలుకొని ఏదైతే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి అయితే 3 లక్షల పైగా క్యూసెక్ల నీరుని అయితే దిగువకి 175 గేట్లు కూడా దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే, అలాగే వచ్చిన నీరు గోదావరి అయితే కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కోనసీమ జిల్లానైతే గోదావరి వరద తాకిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా ఏదైతే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గంటి పెదపూడి వద్ద తాత్కాలికంగా ఇస్తున్నటువంటి గట్టు ఏదైతే ఉందో, గట్టు అయితే ఈ యొక్క గోదావరి ఉగ్ర రూపానికి అయితే ఇప్పటికే తెగి పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి తాత్కాలిక గట్టు వరద ఉధృతికి తెగిపడిపోయిన నేపథ్యంలోనే 4 గ్రామాల ప్రజలకైతే రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రధానంగా గండి పెదపూడితో పాటు అలాగే ఉడుముడు లంకతో పాటు అలాగే అరిగిలవారిపాలెం అలాగే బురుగులంక, ఇవన్నీ మొత్తం 4 గ్రామాలు ఏదైతే గండి పెదపూడి, బురుగులంక, అరిగిలవారిపాలెం, ఉడుముడు లంక 4 గ్రామాల ప్రజలు కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రాకపోకలు ఇప్పుడే ఏదైతే గట్టు ఎప్పుడైతే తెగిపడిందో రాత్రి సమయంలో ఈ గట్టు తెగిపడిన నేపథ్యంలోనే అలాగే ఉదయం నుంచి కూడా పడవలు ఏర్పాటు చేశారు. పడవలపైనే రాకపోకలు అయితే ప్రయాణం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి అయితే పెదపూడి దగ్గర అయితే కొనసాగుతుందని ప్రధానంగా చెప్పాలి. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క గండి పెదపూడి, అరిగిలవారి పాలెం, అలాగే బురుగులంక, ఉడుముడు లంక సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా గంటి పెదపూడి వద్ద నిలిపివేసి అక్కడ పడవలపైనే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా ఈ యొక్క పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రోజు ఉదయం అయితే 2 పడవలను అయితే ఏర్పాటు చేశారు. ఆ పడవలపైనే ప్రయాణాలు, అదే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా ప్రతిరోజు కూడా దానిపైనే పడవలపైనే వెళ్ళి వాళ్ళ కార్యకలాపాలు చేసుకుని తిరిగి వచ్చే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గోదావరి క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరో పక్కన ఏదైతే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో చింతూరులో ఐటీడీఏ అధికారులు కూడా అప్రమత్తం అవ్వారు. ఆ యొక్క నీట ములుగువేటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకి చేరాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎక్కడైతే శబరి నది అయితే 15 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకున్నట్టుగా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వ్యాపార సముదాయాలు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చింతూరు తో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పునరావాస ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం అవుతూ ఆ యొక్క లోతట్టు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. క్రమంగా అంటే ఇప్పుడు మన తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు లేకపోయినప్పుడు ఎగువ ప్రాంతంలో కూర్చున్నటువంటి వర్షం లోతట్టు ప్రాంతం దిగువ అయితే విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి ఈ యొక్క జూన్ ఆగస్టు నెలలో దాదాపుగా 3 నెలల పాటు అయితే ఉగ్రరూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గోదావరి ఉగ్రరూపం అయితే క్రమంగా పెరుగుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో మనకి ఏదైతే ఆ పోలవరం ఎగువ ప్రాంతం నుంచి అలాగే దేవీపట్నం వద్ద ఉన్నటువంటి గండిపోసమ్మ ఇప్పటికే నీట ములిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే క్రమంగా దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ధవళేశ్వరం వద్ద అయితే ప్రస్తుతం అయితే నీటి మట్టం 8.9 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల లోపల ఉన్నటువంటి ఈ యొక్క క్యూసెక్ల నీటిని అయితే దిగువకు సముద్రంలోకి విడుదల చేసిన నేపథ్యంలోనే గంటి పెదపూడి వద్ద అలాగే గోదావరి ఏదైతే నదులు ఉన్నాయో అలాగే ఈ యొక్క నదులన్నీ కూడా ఇప్పుడు ఉగ్రరూపం దాలుస్తూ వచ్చే అవకాశం ఉంది. అలాగే మొత్తం కోనసీమ జిల్లా ప్రజలకైతే అలాగే రాజోలుతో పాటు పి గన్నవరం నియోజకవర్గం అలాగే ముమ్మడివరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు లంక గ్రామాలన్నీ కూడా ప్రతి ఏటా కూడా నీట ములుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు కూడా గోదావరి క్రమంగా పెరిగితే నీట ములిగే అవకాశం ఉంది. దాదాపుగా ఒక 5 లక్షల నీటి మట్టం దాటితే మాత్రం క్రమంగా గోదావరి కోనసీమ జిల్లాలను అయితే ముంచెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం 3 లక్షల లోపల మాత్రమే
నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరొక 2 రోజుల్లో గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చి పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు కూడా సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా గోదావరి జిల్లాలకైతే మరి కొన్ని రోజుల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఈ యొక్క కోనసీమ జిల్లా వాసులకైతే కష్టాలు తప్పే అవకాశం అయితే లేదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఏదేమైనా గోదావరి తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.